BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఒక టీవీ డాన్స్ ప్రోగ్రామ్ లో ఓ డాన్సర్ దుర్గారావు, హూ ఇస్ దుర్గారావు అన్నట్టుగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్, హూ ఇస్ కేసీఆర్ అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం దిద్దించడానికి ప్రధాన కారణం యువతరం ఆత్మహత్యలు చేసుకోవటం అయినప్పటికీ కేసీఆర్ ఆ ఘనతను తన అకౌంట్ లో వేసుకోవటానికి ప్రతిసారి ప్రయత్నిస్తూ ఉంటారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన చేసింది నిరాహార దీక్షే కాదని ఫ్లూయిడ్స్ దీక్ష అని అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని తెలంగాణ బిడ్డలే చెబుతూ ఉంటారు. మరి అబద్దాలు చెప్పారో, మభ్య పెట్టారో, మొత్తానికి అధికారంలోకి వచ్చారు. 10 సంవత్సరాల పాటు తెలంగాణని కేసీఆర్ మహారాజులాగా ఏలారు. తెలంగాణకు ఏం చేశారో ఏమో కానీ ఆయన కుటుంబం మాత్రం బాగా అభివృద్ధి చెందింది. టీఆర్ఎస్ నాయకులు మాత్రం బాగా అభివృద్ధి చెందారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన ప్రజలు విసిగిపోయారు. ఈసారి ఆయన పార్టీని దారుణంగా ఓడించారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన కేసీఆర్ గాని, ఆయన పార్టీ నాయకులు గాని ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇప్పటి వరకు అనుసరించిన మహారాజుల ధోరణ్ణే అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని గమనిస్తే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కానీ కనిపించడం లేదు. ఎందుకు అంటే బీజేపీ రాష్ట్రంలో 2వ స్థానంలోకి వచ్చేసింది. నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ తో సమానంగా 8 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ తెచ్చింది మేమే అని డబ్బా కొట్టుకునే బీఆర్ఎస్ మాత్రం 0 ఫలితాలు సాధించింది. కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయారు అనటానికి ఇదే పెద్ద నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు మానసికంగా దూరం అయిపోయింది. ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్ జారిపడి తుంటి విరగ్గొట్టుకున్నారు. ఆ ఘటనని తెలంగాణ ప్రజలు లైట్ గా తీసుకున్నారు. కేసీఆర్ తుంటి నిజంగానే విరిగిందో లేదో కానీ ఇదంతా ఒక డ్రామా అని తెలంగాణ ప్రజలు భావించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కి జలుబు చేస్తే తెలంగాణలో ఒక వర్గం ప్రజలకి తుమ్ములొచ్చేవి. అధికారం పోయిన తర్వాత ఆ వర్గం ప్రజలు కూడా కేసీఆర్ ని పట్టించుకోలేదు. ఇక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత 3 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంటే పాపమన్న ప్రజలే లేరు. అడపాదడపా కేటీఆర్, హరీష్ రావు తప్ప స్పందించిన వారే లేరు. ప్రజా సంఘాల వారు గాని, గతంలో కవితతో కలిసి బతుకమ్మ ఆడిన మహిళా సంఘాల వారు కానీ పాపమన్న పాపన పోలేదు. పార్లమెంట్ ఎన్నికలలో అయినా బీఆర్ఎస్ కోలుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ బీఆర్ఎస్ ని ప్రజలు మర్చిపోయారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బస్సు యాత్ర చేసి హడావిడి చేసినా, రైతుల కోసం పోరాటం అంటూ సందడి చేసినా జనం పట్టించుకోలేదు. ఇదంతా కేసీఆర్ ఎన్నికల సందర్భంగా చేస్తున్న హడావిడే అని గ్రహించినట్లున్నారు. అందుకే 0 సీట్లతో సత్కారం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ గాని, ఆయన కుటుంబం కానీ ప్రజా సమస్యల గురించి స్పందించిన దాఖలాలు లేవు. కేసీఆర్ అయితే ఎప్పటిలాగానే తన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఇలాంటి పార్టీని కానీ, ఇలాంటి నాయకుల్ని కానీ తెలంగాణ ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబ నాయకులు కానీ ఇదే ధోరణిలో కొనసాగితే కేసీఆర్ ని కూడా జనం మర్చిపోతారు అనటంలో ఎలాంటి సందేహము అవసరమే లేదు.